దేశమంతా మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంతో పాటు అసోం, పుదుచ్చేరిలో కాషాయ జెండా ఎగురవేశామన్న కమలనాథులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనూ జెండా పాతేస్తామన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో కాషాయ శిబిరం పండగ చేసుకుంటోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపును నేతలు ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. దేశమంతా కమలం వికసిస్తోందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఎట్లా బుద్ధి చెప్పారు, రేపు మనం కూడా తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది, దేశవ్యాప్తంగా అంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, ఇండియా అలయన్స్ కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ పుడిచిరోతో కలిపి బీజేపీ వస్తున్న సమయంలో రేపు రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుకూలంగానే మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయమన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీని గెలిపించి మోదీకి కానుగ్గా ఇస్తామన్నారు. కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పి ఆ 4 రాష్ట్రాల్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. ఒక్క అస్సాంలో మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి ప్రో ఇన్కంబెన్సీ ఓటుతో ఇవాళ మనం గెలుస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసాం అహంకారపూరితమైనటువంటి పాలనకు ఏ రకంగా మరుగు చేశారో, ఇప్పుడు అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేవలం అవినీతి మాటలతో ప్రజలను కాలం వెలిపించడం తప్పితే అన్ని వర్గాల ప్రజలు ఇవాళ విద్యార్థులు, యువకులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతాంగం కూడా ఇవాళ పూర్తిగా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో మరి రామచంద్రరావు గారి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణలో అధికారులకు రావడం ఖాయమనేది ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని అధికారులు తీసుకొచ్చి నరేంద్ర మోడీకి కానుకగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రేపు 10వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి కూడా దిశా నిర్దేశం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా తెలంగాణలో కాషాయ జెండా ఖచ్చితంగా ఎగిరి తీరుస్తామని వారు ఒక సంకేతాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.